ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ వేడుకలకు తరలి రావాలని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువ సంక్షేమం చూసినామని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రైతులు, మహిళలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరముందన్నారు. కేసీఆర్ రాజ్యం వస్తేనే మళ్లీ తమ బతుకులు బాగుపడుతాయని విశ్వాసంతో ప్రజలు ఉన్నారని, రాబోయే స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభకు అందరూ రావాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి అంటే మన పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మరి భారీ బహిరంగ సభకు మన కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. అది ఎల్కతుర్తి మన వరంగల్ జిల్లాలో. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్లి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఇది మన ఇంటి పండుగ, ఎవరితో కాదు, మన ఇంటి పండుగ. కాబట్టి అందరూ కూడా మరి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనం గత 10 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసినాం, రైతు సంక్షేమం చూసినాం, మహిళా సంక్షేమం చూసినాం, యువ సంక్షేమం చూసినాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో రైతులు గాని, మహిళలు గాని, వృద్ధులు గాని ప్రతి ఒక్కరు కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. కేసీఆర్ గారు రాజ్యం వస్తేనే మళ్లీ మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి నమ్మకం, విశ్వాసం వాళ్ళకుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యో కేసీఆర్ ని పొడగొట్టుకున్నామా అనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మళ్లీ కూడా మనం ఎలక్షన్స్ కి సన్నద్దం కావాలా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సన్నద్దం కావాలా. మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, వారిని మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ మన వంతు ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మీ అందరికీ కోరుతూ సెలవు. తెలంగాణ.